శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశికేభ్యో నమః. మనము అంతకుముందు ఆడియోల్లో తత్వమసి అనే వేదంలో చెప్పబడినటువంటి మహావాక్యాన్ని గురించి కొంత చెప్పుకున్నామండి. అంటే అది నీవే ఉన్నావు, అంటే ఆత్మ 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 ఆత్మస్వరూపం నీలో ఉందని చెప్తుందన్నమాట తత్వమసి అనే దానిలో. అది యథార్థమైనటువంటి జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం అనమాట. మామూలుగా బయట మనకి మనసు ద్వారా మనం రకరకాల శాస్త్రాలను అభ్యసిస్తుంటాం గురువుల దగ్గరికి వెళ్ళి. ఆ జ్ఞానం ఏది, అది పరిపూర్ణ జ్ఞానాన్ని, పూర్ణ జ్ఞానాన్ని అది ఇవ్వలేదండి. పరిపూర్ణ జ్ఞానం ఎలా కలుగుతుందంటే మనం మనసు అంతర్ముఖం కావాలి. మనసు అంతర్ముఖమయ్యి మనకి ఈ మనసు పరిధి నుంచి హృదయ పరిధికి వెళ్ళాలండి. హృదయ పరిధికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆత్మస్థితికి దగ్గరగా వెళ్ళినప్పుడు అనమాట. అంటే మనలో ఉన్నటువంటి మానసిక ఉన్నటువంటి ఈ ఇచ్ఛాలు, కోరికలు, ఆవేశాలు ఇవన్నీ తగ్గిపోయి ప్రశాంత పరిస్థితులు, మానసికంగా అంటే ఘర్షణ లేని జీవితంలో ఘర్షణ లేనటువంటి ఘర్షణ పరిస్థితులను కూడా అధిగమించి మనం స్థితప్రజ్ఞత సాధించినప్పుడు మాత్రమే నీకు ఆ హృదయ పరిధిలో ఉండడానికి సాధ్యపడుతుంది అనమాట. అంటే దానికోసం మనం ఏం చేయాలంటే ఆ స్థితప్రజ్ఞ స్థితి, మానవమానాల్ని, రాగద్వేషాలని వీటన్నింటినీ పోవాలంటే చిత్తశుద్ధి జరగాలి. చిత్తశుద్ధి జరిగిన తర్వాత మాత్రమే మనిషికి ఆత్మస్థితి దగ్గర అవుతాడు అనమాట. కాబట్టి భగవద్గీతలో కూడా చెప్పింది ఏంటంటే నువ్వు స్థితప్రజ్ఞుడు కమ్మంటాడు అర్జునుడిని. స్థితప్రజ్ఞుడు అంటే ఏంటంటే రాగద్వేషాలు లేకుండా ఉంటాం. మానవమానాలు, సుఖ దుఃఖాల్లో కానీ, రాగద్వేషాలు వాటి ఆ పరిస్థితుల్లో కానీ వాటిని అధిగమించి మనం ఒక దేనికి చెల్లించినటువంటి స్థితి అనమాట, స్థితప్రజ్ఞ స్థితి అనమాట. ఆ స్థితికి అంటే మన ఆత్మ పరిధిలో ఉన్నప్పుడు, మనసు పరిధిలో ఉన్నప్పుడు మనకు అన్ని బాధలు, భయాలు అన్నీ ఉంటాయండి. అదే ఆత్మ పరిధికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆత్మలో ఏ రకమైనటువంటి భయాలకు తావులేదండి. అక్కడ పరిపూర్ణమైన జ్ఞానం అనమాట. సచ్చిదానంద స్వరూపం అంటారు భగవంతుడిని. సచ్చిదానంద స్వరూపం అనమాట. కాబట్టి ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం మనలో ఉన్నటువంటి భగవతత్వం ఏదైతే ఉందో మన ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడి యొక్క అంశ ఉంటుందండి. దాన్ని వెలికి తీసుకురావటమే అసలు విద్య అంటే అది అనమాట. మనం అసలు దాన్ని ఎలా వెలికి తీసుకొచ్చే మార్గం ఏదైతే ఉందో అది విద్య అంటే అది అని చెప్పేసి మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని వెలికి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ప్రక్రియ, దాన్ని విద్య అంటారని చెప్పి వివేకానంద సాహిత్య సర్వస్వంలో చెప్పారనమాట. బాహ్యంగా మనం నేర్చుకునేవన్నీ పట్టుకోటి విద్యలు అండి. అవి అయితే జీవనోపాధి కోసం నేర్చుకుంటాం అంతే. అది శాస్త్ర పాండిత్యం, శాస్త్రాలు అంతవరకు ఉపయోగపడతాయి. అవి నీకు సుఖాన్ని ఇవ్వలేవు, తృప్తిని ఇవ్వలేవు, సంతోషాన్ని ఇవ్వలేవు. ఏవి సంతోషం వస్తాయండి? ఈ ఆత్మ విద్య ఒకటే. ఆత్మస్థితికి దగ్గర అయినప్పుడు మాత్రమే, పరమాత్మ దర్శనం చేయగలిగినప్పుడు మాత్రమే నీకు అసలైన సంతృప్తి లభిస్తుంది, సంతోషం లభిస్తుంది, నిర్భయత్వం వస్తుంది. అన్నీ ఆత్మలో ఏవైతే సద్గుణాలు ఏవైతే ఉన్నాయో మొత్తం సమస్తం నీకు వస్తాయి అన్నమాట. ఆ రకంగా నువ్వు ముక్త స్థితికి వెళ్ళొచ్చు అనమాట. మరి చాలామంది ఏంటంటే డైరెక్ట్ మెడిటేషన్కి వెళ్తే ఆ స్థితి వస్తుందా అని చెప్పి అంటారు. డైరెక్ట్గా చిత్తశుద్ధి లేకుండా డైరెక్ట్గా మెడిటేషన్ చేసినా ఉపయోగం లేదండి. కాబట్టి మొట్టమొదట మన వాళ్ళు ఏం చెప్పారంటే క్యారెక్టర్ బిల్డింగ్, మన యొక్క నడబడికని సరి చేసుకోమన్నారు. మనలో ఉన్న లోపాలను సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఎనర్జీ వేస్టేజెస్ ఆగుతాయి అన్నమాట. నిరంతరం ఎనర్జీ వృధా అయిపోతుంటే మీకు మనసు కూడా వీక్ అయిపోతుంది. ఎనర్జీ వీక్ అయితే మనసు కూడా వీక్ అవుతాం. ఎనర్జీ పెరిగితే మనసు బలపడుతుంది, మనసు అన్నిటిని తెలుసుకోగలుగుతుంది అన్నమాట. కాబట్టి
ప్రాణశక్తికి మనసుకు అవినాభావ సంబంధం ఉందన్నమాట. మన మనసు ఏదైతే ఆలోచిస్తుందో ఆలోచనకు అనుగుణంగా ప్రాణశక్తి పనిచేస్తుందండి. యోగ శాస్త్రాలు చెప్పేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోగం చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేసే ఆలోచనలు మంచి ఆలోచనలు ఉన్నప్పుడు, మంచి ఆలోచనలు అయినప్పుడు మాత్రమే మనకి యోగ సిద్ధి అనేది వస్తుంది. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ చేయాలి, తర్వాత 10 మంది మేలుకోరేటువంటి పనులు చేయాలి. మనసు, వాక్కు, కర్మ ఈ మూడింటితోటి త్రికరణ శుద్ధిగా 10 మంది మేలు కోసం మనం ప్రయత్నం చేయాలన్నమాట. స్వార్థం విడిచిపెట్టి ఎప్పుడైతే సమస్త జీవుల పట్ల ప్రేమభావంతో నువ్వు 10 మేలు చేసేటువంటి కార్యక్రమం చేస్తావో అప్పుడు నీకు ప్రేమ అనేది ఏంటంటే సమస్త దుర్గుణాలని పక్కన పెట్టేస్తామన్నమాట. ప్రేమతత్వం అనేది ఈ ప్రేమకి భయానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ప్రేమకు ఉన్న బలం వేరు అనమాట. అది సైంటిఫిక్గా చెప్పాలంటే మరి ప్రేమకున్న శక్తి ఏంటంటే అత్యున్నతమైన శక్తి అనమాట. ప్రేమకున్న శక్తి అనమాట. అదే భయానికి చాలా తక్కువ శక్తి అనమాట. కాబట్టి ఆ భయం ఏం చేస్తుందంటే, భయం వల్ల ఏమైందంటే మనకి ఎనర్జీ లెవెల్స్ పెరగవండి. ప్రేమతత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి విపరీతంగా ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి అనమాట. అది అందుకు గుర్తుపెట్టుకోవాలి అందరూ. ప్రేమకున్న బలం అది అనమాట. కాబట్టి ఆ ప్రేమ ఎట్లా ఉండాలండి? ప్రేమ అంటే మామూలుగా మనసుతోటి అవి కావాలి ఇవి కావాలని మనుషుల్ని ప్రేమించడం అట్లా రకంగా కాదండి. బాహ్య సౌందర్యాన్ని ప్రేమించడం, బాహ్యంగా ఉన్నటువంటి హృదయ సౌందర్యం అనమాట. హృదయంతో కనెక్ట్ కావాలన్నమాట. అంటే హృదయం కనెక్ట్ కావటం అంటే ఏంటంటే, నువ్వు నీ కోసం కాకుండా ఇతరుల కోసం చేయటం అనమాట. ప్రతి పని ఇతరుల కోసం. మనం చేసే ప్రతి పని వల్ల ఇతరులకు మేలు కలగాలన్నమాట. అదనమాట హృదయపరంగా చేయాలన్నమాట. ఏ పని చేసినా హృదయపరంగా చేయాలి, మనసు పెట్టి చేయాలి, తర్వాత ఇష్టంగా చేయాలి. ఇవ్వండి ఈ రకంగా ఫస్ట్ మనం చేసే ప్రతి పని అలాగా చేయగలిగితే మనలో ప్రేమతత్వం అనేది రోజు డెవలప్ అవుతుందన్నమాట. అంటే ఎనర్జీ లెవెల్స్ పెంచుతుందన్నమాట. తద్వారా ఏమైందంటే అంతర్గతమైనటువంటి శరీరాలకు కూడా ఈ ఎనర్జీ అందుతుందన్నమాట. అవి కూడా బలపడతాయి. సూక్ష్మ శరీరం ఉంది కదా లోపల, ఆ సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఇవన్నీ ఉన్నాయి కదండి. స్థూల శరీరము, తర్వాత ప్రాణమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, కారణ శరీరం. ఇవి ఆ పంచకోశాలతోటి ప్రతి మనిషిలో ప్రతి మనిషిలో పంచకోశాలు ఉంటాయి. వీటన్నీ బలపడాలంటే ఒక్కటే మనం చేసే పని యజ్ఞకర్మలో ఉండాలన్నమాట. అంటే చేసే 10 మందికి ఉపయోగపడే విధంగా మనం ఎప్పుడైతే మనం చేస్తామో మనకు అంతర్గతంగా ఉన్న శరీరాలు కూడా బలపడతాయి అన్నమాట. అట్లా మనం నిన్న కొంత చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నామండి? ఇప్పుడు మనం ఈ డైమెన్షన్స్ గురించి చెప్పుకున్నాం. ఇది 11 రకాల డైమెన్షన్స్ ఉంటాయని చెప్పాం అనమాట. 11 రకాలు డైమెన్షన్స్. మనం ఉంది ఇది 3 డైమెన్షన్ వరల్డ్లో ఉన్నామండి మనం. ఇక్కడ పొడవు, వెడల్పు, లోతు అంటే వాల్యూమ్ ఉంటుంది, ఇందులో స్పేస్ ఉంటుంది అనమాట. దాంతో క్యూబ్ అనమాట. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం ముందుకు వెళ్ళొచ్చు, వెనక్కి వెళ్ళొచ్చు, పక్కలకి వెళ్ళొచ్చు, పైకి కిందకి అట్లా కదలొస్తుంది అనమాట. ఈ కదలికలు అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట ఇక్కడ క్యూబ్లో. అంటే త్రీ డైమెన్షన్ వరల్డ్లో మనం చూసేది 3 డైమెన్షన్ అనమాట. మరి ఫస్ట్ డైమెన్షన్లో ఏముంటుందండి? ఫస్ట్ డైమెన్షన్లో ఒక పాయింట్ని ఒక కదలిక లేని పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ డైమెన్షన్ అంటారు అనమాట. అంటే దాన్ని మనం శ్రీచక్రంలో బిందువు అని చెప్తాను చూడండి. బిందువు అదనమాట. అసలు ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ నుంచి మొదలవుతుంది అనమాట. ఇది మనకి ఒక డైమెన్షన్స్. ఆ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది బిందువు అనేది అక్కడ రూపం ఉండదు అనమాట. నామరూపాలు ఏముండాలి, మూమెంట్ ఉంటుంది అనమాట అక్కడ. అందులో కదలిక జరిగినప్పుడు అంటే కదలిక వచ్చినప్పుడు ఇంకో బిందువు నుంచి ఇంకో బిందువు ఏర్పడి బిందువు తర్వాత ఇంకో బిందువు ఏర్పడి మధ్య ఒక స్ట్రైట్ లైన్ ఏర్పడినప్పుడు అది ఫస్ట్ డైమెన్షన్ అండి. ఆ రెండింటి మధ్య ఒక ముందుకు వెనక్కి వెళ్తాయి తప్పితే అందులో ఉన్న కణాలు కానీ జీవులు కానీ ముందుకు వెనక్కి వెళ్ళగలిగే స్థాయి ఉంటుంది అందులో. దాన్ని ఫస్ట్ డైమెన్షన్ అంటారు అనమాట. లెంగ్త్ ఒకటే ఉంటుంది అక్కడ. ఆ డైమెన్షన్లో లెంగ్త్ ఒకటే ఉంటుంది అనమాట. స్ట్రైట్ లైన్ అనమాట.
కాబట్టి మనం చూడండి, ఇప్పుడు మామూలుగా అట్లాగా 2 డైమెన్షన్ ఉంటుంది. 2 డైమెన్షన్ అంటే పొడవు వెడల్పు 2 ఉంటాయండి అందులో. ఉదాహరణకి మనం డ్రాయింగ్ బుక్ మీద గీస్తుంటామండి, చిత్రాలు గీస్తుంటాము, అది 2 డైమెన్షన్, అవన్నీ 2 డైమెన్షన్లో ఉంటాయి అన్నమాట. అట్లాగే మనం టీవీలో మనం పిక్చర్స్ చూస్తుంటామండి, అవి 2 డైమెన్షన్ కదా చెప్పచ్చు, 2 డైమెన్షన్లో ఉంటాయి అన్నమాట అవన్నీ. అట్లా కాకుండా అంతకుముందు పూర్వకాలంలో 3 డైమెన్షన్ పిక్చర్స్ కూడా వచ్చినాయండి. ఒక కళ్ళజోడు వచ్చి హాల్లోకి వెళ్ళేటప్పుడే కళ్ళజోడు వస్తారు అనమాట. వచ్చినప్పుడు అది అందులో మనకు చాలా దగ్గరే కనపడుతుంది అనమాట, చెయ్యి బయటకు వస్తున్నట్టుగా, అట్లాగే యుద్ధం చేస్తున్నప్పుడు దగ్గరగా వచ్చి యుద్ధం చేస్తున్నట్టుగా అన్నీ కనపడుతుంది. 3 డైమెన్షన్ అనమాట. 3 డైమెన్షన్ పిక్చర్స్ కూడా వచ్చినాయి పూర్వకాలంలో. అట్లాగే సెకండ్ డైమెన్షన్లో ఏంటంటే అక్కడ పొడవు వెడల్పు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్స్ రిపోర్ట్స్ చూస్తుంటాము, అట్లాగే మనకు ఏదంటే మనకి ఎక్స్రే తీస్తుంటాం, ఎక్స్రే మిషన్ మీద వచ్చే 2 రిపోర్ట్లు, అవన్నీ 2 డైమెన్షన్లో ఉంటాయండి అవన్నీ. కాబట్టి ఈ 2 డైమెన్షన్లో చూసేది ఏంటంటే పొడవు వెడల్పు మాత్రమే ఉంటుంది అందులో, ఎత్తు ఉండదు, లోతు ఉండదు అనమాట. కాబట్టి అది 2 డైమెన్షన్. ఈ 3 డైమెన్షన్లో ఉండేది మనకు కనపడే ప్రపంచం మొత్తం 3 డైమెన్షనే. కాబట్టి ఈ 3 డైమెన్షన్ వరకు మనకి ఇట్లాగే ట్రావెల్ చేయటం, కావాల్సిన ప్లేస్కి ముందుకి వెనక్కి వెళ్ళటం, తర్వాత అన్ని రకాలుగా మూమెంట్స్ ఉంటాయి అన్నమాట 3 డైమెన్షన్లో ఈ వరల్డ్లో. ఇది కాకుండా ఇంకా 4th డైమెన్షన్ ఉందండి. 4th డైమెన్షన్ అంటే ఇందాక 3 డైమెన్షన్ క్యూబ్ అనుకున్నాం కదా, ఇది హైపర్ క్యూబ్ అండి. ఇది 4th డైమెన్షన్లో ఆ జీవులు ఎట్లా ఉంటాయంటే, వాళ్ళు 4th డైమెన్షన్ దాకా మనిషి వెళ్ళాడు అనుకోండి, వెళ్ళినప్పుడు అతని పరిస్థితి ఎట్లా ఉంటుందండి, అతను గతంలోకి వెళ్ళగలడు, తర్వాత ఫ్యూచర్లోకి భవిష్యత్తులోకి కూడా వెళ్ళగలడు అనమాట. భవిష్యత్తులోకి ముందుకు వెళ్ళి భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా తెలుసుకోగలడు. గతంలోకి వెళ్ళి గతంలో జరిగిన సంఘటనలు కూడా తెలుసుకోగలడు అనమాట. ఇది 4th డైమెన్షన్. ఇప్పుడు మనం 3rd డైమెన్షన్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అది తెలుసుకోలేమండి. ఎందుకని మనం ఫ్యూచర్ టైంకి మనం బైండ్ ఓవర్ అయి ఉంటాం. టైం ప్రకారం సమయం గడుస్తున్న కొద్దీ మళ్ళీ మనకి సంఘటనలు జరుగుతుంటాయి. సమయానికి బదులు అనమాట టైం అనమాట. టైం మనం మార్చలేము. కానీ వాళ్ళు 4th డైమెన్షన్లో వాళ్ళు ఏంటంటే వెనక్కి వెళ్ళగలరు, ముందర భవిష్యత్తుకి వెళ్ళగలరు, తర్వాత భూతకాలంలో కూడా వెళ్ళి చూడగలరు అనమాట. వెళ్ళి అట్లా నిర్ణయాలు కూడా మార్చుకొని మళ్ళీ ముందుకు వెళ్ళగలరు అనమాట వాళ్ళు. వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఒకడు డాక్టర్ కావాలనుకున్నాడండి, తర్వాత అభిప్రాయం మార్చుకుంటాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకి ఇంజనీర్ కావాలనుకుంది, అది ఇంజనీర్గా ఉన్నవాడు కోసం మళ్ళీ వెనక్కి పోయి డాక్టర్గా మారడానికి అవకాశం ఉంది వెనక్కి వెళ్ళి. అంటే ఆ స్టేజ్కి వస్తే 4th డైమెన్షన్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది అని చెప్పంటారు అనమాట. అట్లా 5th డైమెన్షన్, 6th డైమెన్షన్, 7th డైమెన్షన్, వీటన్నిటి గురించి చెప్పుకుంటే చాలా లెంగ్తీ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని డైమెన్షన్ పెరుగుతున్న కొద్దీ కొన్ని పవర్స్ యాడ్ అవుతుంటాయి అనమాట. అంటే ఇప్పుడు సిద్ధులు ఉంటారు, గురువులు ఉంటారు అనమాట. గురువులు ఏంటంటే వాళ్ళకి రకరకాల సిద్ధులు ఉంటాయి అనమాట. మంత్రజాలం తీసుకొని శపించగానే అవతల వాళ్ళు మార్పులు శపించే కెపాసిటీ ఉంటుంది, అనుగ్రహించే కెపాసిటీ సిద్ధులకు ఉంటుందండి, మహాత్ములకు ఉంటుంది అన్నమాట. అట్లాగే ఇక్కడ కళ్ళు మూసుకొని భవిష్యత్తును దర్శనం చేయగల కెపాసిటీ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఎట్లా వస్తాయండి? అలాగే ఇక్కడ మనిషి ఇక్కడ ఉండి ఎక్కడో ఇంకో చోట కూడా ప్రత్యక్షంగా కాగలరు. ఒకే మనిషి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇంకో చోట కూడా ప్రత్యక్షంగా కాగలరు అనమాట. ఆ శక్తులు సిద్ధాలు, అష్టసిద్ధులు ఉంటారు కదా, అష్టసిద్ధులు లాంటివి అణిమ, లఘిమ, మహిమ, గరిమ, ప్రాకారమ, ఈ వసిత్వ సిద్ధులు ఉన్నాయి కదండి, అష్టసిద్ధులను కూడా సిద్ధులు ప్రాప్తించుకున్నటువంటి సిద్ధస్థితికి వచ్చినటువంటి వాళ్ళ అష్టసిద్ధులను పొంది మనకు 3D స్టేజ్ నుంచి 3 డైమెన్షన్ నుంచి హైయర్ డైమెన్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళవన్నీ కూడా చేస్తారన్నమాట. కాబట్టి ఈ డైమెన్షన్ మనం యోగం ద్వారా ఆ స్థితిని పొందవచ్చు, సిద్ధస్థితిని పొందవచ్చు. సిద్ధస్థితి వచ్చినప్పుడు ఏంటంటే
మనకున్నటువంటి ఈ ప్రజ్ఞాస్థితుల్లో మార్పు వస్తుంది అనమాట. ఇది మనం అంతవరకు తెలుసుకుంటే చాలు. భగవంతుడు అన్నిటికంటే టాప్ మోస్ట్ 11వ డైమెన్షన్లో భగవంతుడు ఉంటాడు. ఆయనకి అసాధ్యం అంటూ ఏం లేదన్నమాట. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు, ఏ రూపం కావాలంటే ఆ రూపం తీసుకుంటాడు. ఇప్పుడు ఈ లోకాలన్నీ కూడా మనకున్నటువంటి ఊర్ధ లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ డైమెన్షన్సే అని చెప్పుకోవచ్చు మనం. ఈ డైమెన్షన్స్ ఒక్కొక్క డైమెన్షన్లో ఒక్కొక్క లోకం ఉన్నాం. భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, మహర్లోకం, జంతువులోకం, తపోలోకం, ఇవన్నీ సత్యలోకం, ఇవన్నీ ఉన్నాయి కదా. లోకాలు ఉన్నాయి, ఊర్ధ లోకాలు 7 ఉన్నాయి. అధో లోకాలు అతల, వితల, సుతల, పాతాళ, తలాతల, రసాతల, ఇవన్నీ అధోలోకాలు ఉన్నాయండి. అధోలోకాలు ఉన్నాయి, ఊర్ధలోకాలు అన్నమాట. కాబట్టి ఈ ఊర్ధలోకాలకి ఇవన్నీ డైమెన్షన్స్ అనమాట. ఈ డైమెన్షన్స్కి వెళ్ళాలంటే మన ప్రజ్ఞాస్థితుల్లో మనం మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలి. ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు 3D థర్డ్ డైమెన్షన్లో ఉన్నాం కదా. దీని పట్ల మనకి అట్రాక్షన్స్ ఉంటాయి. ఈ ప్రపంచంలో జరిగే సంఘటనల పట్ల కానీ ఈ ప్రపంచం మీద మనకి రాగం ఉంటుంది అనుకోండి. అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదో కొత్తగా చూడాలి, ఇక్కడ ఈ ప్రపంచం చాలా బాగుంది, ఈ ప్రపంచంలో సంఘటనల పట్ల ఆసక్తితోటి మనం బతుకుతున్నాం అనుకోండి. ఇల్లు వాకిలు కొట్టుకోవాలి, అయితే డబ్బులు సంపాదించాలి, ఇవన్నీ ఆసక్తులు పెట్టుకుందాం అనుకోండి. అప్పుడు ఈ త్రీ డైమెన్షన్ వరల్డ్లోనే మనం చూడగలుగుతాం. ఈ పై స్థాయిలు రావు మనకు. పై స్థాయిలో చూడగలిగే కెపాసిటీ ఉండదు అనమాట. కాబట్టి ఫస్ట్ మనం పై స్థాయికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే యోగానికి రావాలి. యోగ స్థితికి వచ్చి మనకు ఉన్నటువంటి ఈ వైరాగ్య స్థితి అనమాట. అంటే ప్రపంచం పట్ల కొంత వైరాగ్య స్థితి అనేది ఏర్పడాలన్నమాట. నిత్యానికి వివేకం చేయటం ద్వారా ఏది సత్యం ఏదో సత్యం తెలుసుకోవాలి. సత్యం వైపుకి మన అడుగు ముందరికి వెళ్ళాలన్నమాట. సత్యస్థితి వైపుకు వెళ్ళే విధంగా సాధనలు చేయాలన్నమాట. కాబట్టి ఈ సాధనలు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఈ పరిపూర్ణ జ్ఞానం, అన్నింటినీ తెలుసుకునే జ్ఞానం అనమాట. ఇప్పుడు మనకు కొన్ని విషయాలు మనకు తెలియవు కదండి. ఇప్పుడు 4th డైమెన్షన్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనం చెయ్యి ఎదురుగా అయితే చూస్తామండి. 4th డైమెన్షన్లో చెయ్యి వెనకాల కూడా చూస్తాడు. వెనక వెళ్ళి చూడకుండా చెయ్యి వెనకాల కూడా ఏముందో, మన వెనకాల ఏముందో కూడా 4th డైమెన్షన్లో అటువంటి శక్తులు వస్తాయి అన్నమాట. డైమెన్షన్ మారుతుంది కొద్దీ అటువంటి వస్తుంది అన్నమాట. ఒకే వ్యక్తి 5th డైమెన్షన్ 6th డైమెన్షన్లో ఒకే వ్యక్తి రకరకాల చోట్ల ప్రత్యక్షం అవడానికి రకరకాలుగా ప్రతిరూపాలు సృష్టించి అక్కడ ఉండేట్టుగా కూడా చూడొచ్చు. అవి రకరకాల స్థాయిలు అట్లా జరుగుతాయి. అవన్నీ అది సిద్ధ యోగులు చేసేటువంటి వాళ్ళకున్న సిద్ధుల ప్రకారం వాళ్ళకి అన్ని శక్తులు కలిగి ఉంటారు అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఈ 11 డైమెన్షన్స్ అనేవి మనం దీనిలో జీవుల యొక్క శక్తి సామర్థ్యాల్లో తేడా ఉంటుంది అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఋషులు ముందులు వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడంటే డైమెన్షన్ మారుతుంది అంతే. ఒక గది నుంచి ఇంకొక గదికి పోయినట్టుగా రామకృష్ణ పరమహంసుల వారు ఆయన జీవితం చాలించినప్పుడు శారదామాత బాధపడుతుంటే ఆయన ప్రత్యక్షమయ్యి, నేను ఎక్కడికి పోలేదు, ఒక గది నుంచి ఒక గదికి పోయేదట్టే ఇక్కడ, నేను నా శరీరం కాకపోతే సూక్ష్మ స్థాయిలో ఉంది, ఆ డైమెన్షన్లో వేరే డైమెన్షన్లో ఉంది. పై డైమెన్షన్లో ఉన్నవాడు, పై స్థితిలో ఉన్నవాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కిందకి రాగలడు. ఏ డైమెన్షన్లో ప్రత్యక్షంగా అయ్యే కెపాసిటీ ఉంటుంది అన్నమాట. భూలోకంలో కానీ మిగతా లోకాల్లో కానీ ఈ డైమెన్షన్ ఏ డైమెన్షన్లో కానీ వెళ్ళగలిగే కెపాసిటీ ఉంటుంది. అక్కడున్న జీవులతో ఇంటరాక్ట్ చేయగలిగే కెపాసిటీ కూడా ఉంటుంది. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడ పోతాడంటే ఇవన్నీ తెలియాలి. ఇవన్నీ తెలిస్తే తెలుస్తుంది అన్నమాట. ఎక్కడ పోయాడు, ఏంటో మనిషి స్థాయి ఏ స్థాయిలో ఉన్నాడు, కిందకి వెళ్ళాడా, అధోలోకాలకి వెళ్ళాడా, ఊర్ధలోకాలకి వెళ్ళాడు. చేసి సత్కర్మలు చేస్తే ఊర్ధలోకాలకి వెళ్తాడు, దుష్కర్మలు చేస్తే అధోలోకాలకి వెళ్తాడు అన్నమాట. కాబట్టి మనిషి పోయిన తర్వాత చనిపోవటం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శరీరం మారుతుంది. శరీరం మారి ఉన్న సరౌండింగ్స్ మారిపోతాయి. అంతే తప్పితే అందులో అంతకుమించి ఏం కాదు అన్నమాట. అది వరకు ఉన్న ఆలోచనలే ఉంటాయి. అది వరకు మన శరీరంతో మనసుతోటి ఏదైతే ఆలోచన స్థితిని ఏదైతే సాధన చేసామో అవి ఎంటాక్ట్గా అట్లాగే ఉంటాయి నెక్స్ట్ బర్త్ కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే చనిపోవటం అంటే అర్థం ఏంటంటే మన యొక్క ఫిజికల్ బాడీ లాస్ కావటమే. కాకపోతే మనం డైమెన్షన్ మారుతుంది. డైమెన్షన్ ఇంకో స్థాయిలో వెళ్తుంది అన్నమాట. ఇంకో ఆలోచనలు అదే ఆలోచనలు ఉంటాయి అన్నమాట. అదే ఆలోచనలతో మనిషి అట్లాగే ఉంటాం. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మనిషిగా పుడతాడు. మళ్ళీ సాధన
జన్మ తీసుకుంటాడు అనమాట. అట్లా కొంతకాలం అట్లా యూనివర్స్లో ఉన్న లోకాల్లో గడిపిన తర్వాత మన యొక్క పుణ్య పాపాలు కర్మలను అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి మనిషిగా పుడతాడు. మనిషిగా పుట్టి మళ్ళీ సాధనాల్లో మళ్ళీ ఇచ్చేస్తాడు. అది వరకు ఏదైతే మనకి ఏ స్థితిలో అయితే మనిషి చనిపోయాడో అదే స్థితి నుంచి మళ్ళీ సాధన మొదలవుతుంది అన్నమాట. కాబట్టి ఇదండి డైమెన్షన్స్ గురించి అంతకు మించి మనకు అనవసరం. ఎందుకంటే అవి చెప్పాలంటే అది పెద్ద శాస్త్రం అవుతుంది అన్నమాట. అది మనకి దాని గురించి మనం వివరంగా అవసరం లేదండి. యోగ శాసనంలో డైమెన్షన్స్ ఉన్నాయని తెలుసుకుంటే చాలు. మనం రకరకాల స్థాయిల్లో మనం మానసిక స్థాయిలు మారుతుంటాయని చెప్పేసి డైమెన్షన్ మారినప్పుడు లోకాలు వేరే లోకాలు కనబడటం, ఆ లోకాల్లో జీవులు కనబడటం, సిద్ధులు కనబడటం, దేవతలు కనబడటం ఇవన్నీ కూడా జరుగుతాయండి. ఏది ధ్యాన స్థితుల్లో. ఇది మనం సాధన కనుక కొనాలని యాక్టివేషన్ జరిగి సాధన ఇంప్రూవ్ అవుతుంది కొద్ది ఏమవుతుందంటే మనకి వృషలోకాలతో ఉన్నటువంటి జీవులతో కూడా ఉన్నటువంటి ఒక వ్యక్తులతో కూడా మనకు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాం. వృషలోకాలు ఎట్లా ఉంటుంటే ఇట్లాగే మన బాడీ ఇది ఇట్లా శరీరాలు ఉండవు అక్కడ ఏంటంటే మనసుతోటే ఈ రకంగా ఇంద్రియాలతోటి మాట్లాడటం అవి ఉండవు అన్నమాట. భావ ప్రసరణ ఉంటుంది అన్నమాట. ఇంకా హయ్యర్ డైమెన్షన్స్లో 8th 9th 10th డైమెన్షన్స్లో ఏంటంటే అక్కడ కాంతి శరీరాలుగా ఉంటాడండి. జీవుడు ఎట్లా ఉంటాడంటే సాధకుడు ఎలా ఉంటాడంటే కాంతి శరీరంతో ఉంటాడు. కాంతి రూపంలో ఒక ఫార్ము అయి ఉంటాడు. అన్ని భావ వ్యక్తీకరణ జరుగుతుంటాయి. వాటి గురించి మనం ఇన్డెప్త్ చెప్పుకోవాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఏంటంటే ఇప్పుడు మనలో కూడా భగవత్ స్వరూపం భగవంతుడి యొక్క అంశం ఉంది మనలో. కాకపోతే ప్రతి వ్యక్తిలో కూడా ఆ భగవంతుడి అంశం ఉంటేనే మన జీవితం అనేది జీవించగలుగుతున్నాం అనమాట. జీవులుగా మరి మనగలుగుతాం అనమాట. కాబట్టి శాస్త్రం ఏం చెప్పిందండి? శాస్త్రం ఏం చెప్పిందంటే అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పిందండి. అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటే ఏంటి? భగవతత్వం ఎలాగుంటుందంటే అది ఒకే సమయంలో ఆ చిన్న వస్తువుగా ఉంటుంది, అది పెద్ద వస్తువు కూడా అది ఉండగలుగుతుంది. భగవద్ ఆత్మతత్వం అంటే అది. ఆత్మకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అది ఒకే సమయంలో అతి చిన్నగాను ఉంటుంది, అతి చిన్నగా అతి సూక్ష్మంగా మారి ప్రతి జీవులోనూ ఉంటుంది. అలాగే అది అతి పెద్దగా మరి సమస్త విశ్వాన్ని వ్యాపించటం అన్నమాట. విశ్వంలో సమస్త కణకణాల్లో వ్యాపించటం అన్నమాట. విశ్వం అంటే బ్రహ్మాండంలో ఈ గెలాక్సీలు వీటన్నిటి కూడా పెద్ద బ్రహ్మాండం ఆకాశంలో రకరకాల నక్షత్రాలు, గెలాక్సీలు, నెబులాలు ఇవన్నీ ఉన్నాయి. పాలపుంతలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటిలో నక్షత్ర సమూహాలు కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నమాట. అది మరి అదంతా బయట కనపడేటువంటి ఆకాశం అనమాట. అది అంత పెద్ద విశాలమైన విశ్వం ఉంది. కాబట్టి భగవంతుడు ఆ విశాలమైన విశ్వంగాను కనపడతాడు ఏకకాలంలో. లోపల ప్రతి జీవులను సూక్ష్మ స్వరూపంలో ఉండి సూక్ష్మంగా ఉండి జీవాత్మగా ఉండి నడిపిస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి అణువుగా అత్యంత అణు రూపంలో ఉండేటువంటి ఒకే సమయంలో భగవంతుడు అణువుగా ఉండవచ్చు. అట్లాగే ఆయన మహత్వం గొప్పగాను ఉంటాడనమాట. కాబట్టి రెండు సాధ్యమే భగవంతుడికి. అందుకని ఏం చెప్తారంటే ఇది కఠోపనిషత్తులో ఉంటుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పేసి అది శ్లోకం ఉంటుంది అనమాట. అది మొదటి పాదం అది. కాబట్టి ఇది అర్థం చేసుకుంటే చాలండి. ఇది అర్థం చేసుకుంటే ఏంటంటే భగవతత్వం అర్థమవుతుంది ముందర. భగవంతుడు అన్నింటిలో సర్వవ్యాపిగా ఉండి సమస్త జీవుల్లో కూడా వ్యాపించి ఉన్నాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఉపనిషత్తులు అదే చెప్పింది. కాబట్టి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చండి? ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నాడు అంటున్నారు. ఏ రకంగా వ్యాపించున్నాడు మనకు కనపట్లేదు కదా. చెట్టు జంతువులు అవన్నీ రకరకాల చెట్లు, జంతువులు, జీవజాలాలు సకలం ఉన్నాయి. వాటిలో భగవంతుడు కనపడ్డాయంటే భగవంతుడు ఎట్లా కనపడతాడు? అంతర్యామిగా ఉంటాడు భగవంతుడు. ప్రతి జీవిలో అంతర్యామిగా ఉంటాడు. ఎట్లా ఉంటాడండి? అంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకుందాం అనమాట. మనం వేసుకున్న చొక్కా ఉందండి. చొక్కా దేనితో తయారైందండి? నూలుతో తయారైంది. పత్తితో తయారైంది. పత్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? చెట్టు నుంచి వచ్చింది. ఆ చెట్టు పత్తికాయ నుంచి పత్తి వస్తుందండి.
మరి ఆ దూదిలో అది కణాలతో నిర్మితమై ఉంటుంది. కణాలు అనమాట. అందులో కాటన్కు సంబంధించినటువంటి కణాలు అనమాట. ఆ కణాలు మరి కణాల్లో ఏముంటుందండి, దాన్ని ఇంకా సూక్ష్మ దర్శిని కింద మనకు చూసినట్టయితే, మైక్రోస్కోప్ కింద చూసినట్టయితే అందులో కణాలే కనపడతాయండి. అణువులు కనపడతాయి. అణువులు, పరమాణువులు అది కనపడతాయి. ఆ పరమాణువుల్లో ఏముంటుందండి, పరమాణువుల్లో ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అవి కణాలు ఉంటాయండి. మరి సబ్ ఆటమిక్ పార్టికల్స్ అంటారు అనమాట. ఆ చిన్న చిన్న కణాలు ఉంటాయి అందులో. అంతేనా, ఇంకా సూక్ష్మంగా వెళ్తే ఈ ప్రోటాన్లు అనేవి ధనాత్మకం, ఎలక్ట్రాన్ అనేవి రుణాత్మకం అనమాట. ఈ ప్రోటాన్లు కేంద్రకంలో ఉంటాయి. ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనేవి, న్యూట్రాన్లు అంటే వాటికి ఏ రకమైన ఛార్జ్ ఉండదు. ఈ ప్రోటాన్కి మాత్రం ఛార్జ్ ఉంటుంది. అంటే ధనాత్మకం అనమాట, పాజిటివ్ అనమాట. అది అటు చుట్టూ ఏం తిరుగుతుంటాయండి, ఈ ఎలక్ట్రాన్లు తిరుగుతాయి. లోపల ఎన్ని ప్రోటాన్లు ఉంటే అన్ని ఎలక్ట్రాన్లు బయట తిరుగుతుంటాయి. హైడ్రోజన్లో ఒకటి ఉంటుంది, కేంద్రకంలో ఒకటే ప్రోటాన్ ఉంటుంది, కాబట్టి ఒకటే ఎలక్ట్రాన్ బయట తిరుగుతుంది. అలాగే హీలియం ఉంది. హీలియం అనే వాయువులో లోపల 2 ప్రోటాన్లు ఉంటాయి, బయట 2 ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి అనమాట. ఇట్లా అనమాట. ఇట్లా రకరకాల అణువులు అంటే పరమాణువులు ఏర్పడ్డాయండి. రకరకాలైనటువంటి పదార్థాలు ఏర్పడ్డాయండి. ఎట్లా ఏర్పడ్డాయి, ఈ భగవంతుడి యొక్క సృష్టి, కాంతి నుంచి ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా. ఈ ప్రోటాన్ కంటే కూడా ఇంకా సటిల్గా మనం దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రోటాన్లో కూడా వేరే ఒక శక్తి ఉంటుంది అన్నమాట, శక్తి సంచారం ఉంటుంది అన్నమాట. ఆ శక్తి యొక్క కదలిక ద్వారానే ఇవన్నీ వస్తాయి ప్రోటాన్లు. లోపల ఉన్నటువంటి ఆ శక్తి ఎట్లా ఉంటుందంటే జస్ట్ లైక్ ఇక్కడ స్ప్రింగ్ లాగా ఉంటుంది అనమాట. ఆ స్ప్రింగ్ యొక్క కదలిక ద్వారా ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనేవి నిరంతరం ఏర్పడుతుంటాయి అన్నమాట. అవి ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ కలిస్తే ఒక మూలకం, 2 ప్రోటాన్లు కలిస్తే 2 ప్రోటాన్లు 2 ఎలక్ట్రాన్లు కలిస్తే అది ఇంకో మూలకం. అట్లా రకరకాల మూలకాలు, అట్లా 118 మూలకాలు తయారైందండి. ఇప్పటికీ మన శాస్త్రవేత్తలు కనిపెట్టిన ప్రకృతిలో అటువంటి మూలకాలు 118 ఉన్నాయని చెప్పాను. వాయు స్థితిలో ఉంటాయి, ద్రవ స్థితిలో ఉంటాయి, తర్వాత ఘన పదార్థాలుగా ఉండేటువంటి. అంటే ప్రోటాన్ సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, అది మొట్టమొదటి తక్కువగా ఉన్నప్పుడు వాయు స్థితిలో ఉంటాయి, కొంచెం ఎక్కువైనప్పుడు ద్రవ స్థితిలో ఉంటాయి, కొంచెం ఎక్కువైతే ఘన స్థితిలో ఉంటాయి అన్నమాట. ఐరన్, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ ఘన స్థితిలో ఉండేటువంటి మూలకాలుగా మారుతాయి అన్నమాట. రాగి, నికెల్ ఇవన్నీ ఏంటంటే వాటిలో ఆటమ్స్ ఎక్కువ ఉంటాయి. అదే మన పరమాణువులు, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇదండి. అంటే అన్నిటికీ మూలం ఏంటంటే అన్ని పదార్థాలు, ఏ పదార్థాలైనా ఇవి ఉంటాయి. ఏమంటే మన శరీరంలో కూడా మనకు ఉండేటువంటి అణువుల్లో కూడా, ఆ పరమాణువుల్లో కూడా ఇవి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనేవి ఉంటాయండి. మన శరీరంలో కూడా అవే ఉంటాయి. మనకు కొన్ని కోట్ల ట్రిలియన్ 10 ట్రిలియన్ కణాలు ఉన్నాయి మన శరీరంలో. ఆ కణాల్లో ఇవే ఉన్నాయి, ఈ ఆటమిక్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, తర్వాత ప్రోటాన్లో శక్తి, ఇంకా లోపలికి వెళ్తే ప్రోటాన్లో ఉన్నటువంటి శక్తి అనమాట, ఎనర్జీ అనమాట. భగవత్ శక్తి ఏదైతే ఉందో, అంటే అంతర్యామిగా భగవంతుడే శక్తి రూపంలో, భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు, శక్తి రూపంలో ఉంటాడు. కాబట్టి ప్రతి పదార్థంలో, ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థం ఈ అణువులు, పరమాణువులతో తయారైంది. కాబట్టి అణువులు, పరమాణువులు ఉందంటే భగవత్ శక్తి ఉందన్నమాట. కాబట్టి ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క స్వరూపమే.